హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీకు చెప్పాను కదా రియల్ టైమ్ హారర్ సీన్ చెప్తానని. సో నేనైతే మీకు ఈరోజు చెప్పేస్తున్నాను. ఈ స్టోరీ మొత్తం రియలే, కానీ నేమ్ ఇంకా విలేజ్ మాత్రమే వేరు. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా. మాని అనే ఒక విలేజ్లో క్యూట్ లిటిల్ ఫ్యామిలీ ఉండేదన్నమాట. సో అమ్మమ్మ, తాతయ్య, నాన్న, అమ్మ, బాబాయ్ ఇంకా 2 పిల్లలు. సో వాళ్ళందరూ ఒకరోజు ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతారు. అనుకోకుండా ఆ అమ్మాయి ఎందుకు తడుచుకొని భయపడుతుంది. సో అక్కడే వాళ్ళ నాన్నమ్మ ఆ పాపకు దిష్టి తీస్తుంది, ఎందుకు భయపడిందో ఏంటో అని. అయితే తర్వాతి రోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతోటి బాగానే ఆడుకుంది, నవ్వుకుంటూ పాడుకుంటూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఇంకా చాలా ఆటలు ఆడుకుంటూ వాళ్ళ అమ్మతోటి సంతోషంగా ఉంది. ఎందుకు ఏమో కానీ ఆ అమ్మాయికి సడన్గా ఒక రోజు హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో వాళ్ళు దవాఖానకి వెళ్తారు. అక్కడ నుంచి వాళ్ళు అనుకోకుండా మధ్యాహ్నం జామ తోటకి వెళ్తారు. జామ తోటకు వెళ్ళి వాళ్ళ అమ్మ జామకాయలు తెంపుతూ ఉంటుంది. అయితే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక అమ్మ పక్కన నుంచి చూస్తూ ఉంటుంది. సడన్గా ఆ రోజు రాత్రి అమ్మాయి పడుకుంటే ఆ అమ్మాయిని ఎవరో పిలుస్తున్నట్లు, నేను ఇక్కడ ఉన్నాను, నీ కోసం చూస్తున్నాను అని చెప్తున్నట్లు ఉండేసరికి ఆ అమ్మాయి అనుకోకుండా నిద్రలో నడుచుకుంటూ వెళ్తుంది. తనకి ఎక్కడికి వెళ్తుందని తెలీదు, ఎందుకు వెళ్తుందని కూడా తెలియదు. సో బావిలో నుంచి ఒక దెయ్యం, నేను ఇక్కడ నీ కోసం చూస్తున్నాను, నువ్వు రా అనడంతో అమ్మాయి వెళ్తూ ఉంది. సడన్గా అమ్మాయిని ఎవరు కొట్టినట్టు అనిపించేసరికి అమ్మాయి లేచి చూస్తే బావికి దగ్గరలో ఉంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్తే వాళ్ళిద్దరూ చాలా భయపడ్డారు. తర్వాత రోజే అమ్మాయికి దిష్టి తీస్తుంది. అయితే అదే రోజు రాత్రి అమ్మాయి పడుకుంటే అమ్మాయికి అన్ని దెయ్యం కళలు వచ్చి భయపడుతూ ఉండేది. ఇంకా అమ్మాయికి చిన్నప్పటి నుంచి అట్లా దెయ్యాలతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ అలానే పెద్ద వరకు అదే ఊహలో బతుకుతూ వచ్చింది. అదే భయం, అదే మాట్లాడేతనం తనకి వచ్చే కొద్దీ భయాన్ని పెంచుతూ ఏడుపుని అందించింది. ఆ అమ్మాయి అలానే ఏడుస్తూ ఉండేది, ఎవరికి చెప్పుకోలేక. ఆ అమ్మాయి అనుకుంటుంది, నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి అని. ఇల్లు మారితే నాకేమన్నా